చర్చించుకోబోయే అంశం పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా గురించి. దీనిపై మాట్లాడేందుకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ కు చెందిన డాక్టర్ అంబిక గారు మన స్టూడియోలో ఉన్నారు. హలో డాక్టర్ గారు. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా రావడానికి ప్రధాన కారణాలు ఏంటండి? యానోరెక్టల్ ఇష్యూస్ ముందుగా తీసుకున్నట్టయితే మన మలద్వారం లోపల కవటాలు అనేవి ఏర్పడి ఉంటాయి. సో దీన్నే హిమోరాయిడ్ ప్లెక్సెస్ అని చెప్తాం. సో ఈ హిమోరాయిడ్ ప్లెక్సెస్ అనేవి సహజ ప్రక్రియలో ఏంటంటే ఈ బవల్ మూమెంట్, బవల్ ఎవాక్యుయేషన్ సమయంలో హెల్ప్ చేయాలి. అంటే ఒక కుషన్ మాదిరి బవల్ని బయటికి ఎక్స్క్రీట్ చేసే ప్రక్రియలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ కొన్ని పాథలాజికల్ కండిషన్స్ ద్వారా కావచ్చు, క్రానిక్ కాన్స్టిపేషన్, మనం తీసుకునే ఆహారంలో వచ్చే డైటరీ డెఫిషియన్సీస్ అంటే ఫైబర్ డైట్ తగ్గిపోవడం, వాటర్ ఇంటేక్ తగ్గిపోవడం, అండ్ లేటర్ ఇష్యూస్లో ఏమవుతుంది, కాన్స్టిపేషన్ అంటే మెటబాలిక్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతూ స్టూల్ కాన్స్టిపేటెడ్గా హార్ట్ స్టూల్ కింద ఫామ్ అయ్యే కొద్దీ వన్ ఆఫ్ ద మోస్ట్ మేజర్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ హార్ట్ స్టూల్ అనేది ఈ హెమరాయిడ్ ప్లెక్సెస్ని ఇరిటేట్ చేస్తూ ఇంటర్నల్గా ఈ హెమరాయిడ్స్ని స్వోలెన్ చేస్తూ ఉంటుంది. ఇలా స్వెల్లింగ్ అయిన హెమరాయిడ్ ప్లెక్సెస్ అనేవి బవల్ ఎవాక్యుయేషన్లో ఇరిటేట్ అవుతూ రెక్టల్ బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాక్టర్ తీసుకున్నట్టయితే మన లైఫ్ స్టైల్ చేంజెస్లో వచ్చిన కారణాల వల్ల కావచ్చు, జంక్ ఫుడ్ కన్జంప్షన్ కావచ్చు, లేట్ నైట్స్ పడుకోవడం అంటే నిద్ర లేకపోవడం, ఆల్కహాల్, టొబాకో అడిక్షన్స్, వీటన్నిటి ద్వారా ఏంటంటే బాడీ అనేది డీహైడ్రేట్ అవుతూ మెటబాలిక్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇంకా అదర్ ఫ్యాక్టర్స్లోకి తీసుకున్నట్టయితే కొన్ని డిజీజ్ కండిషన్స్తో పాటు సెకండరీగా కూడా మనకి ఈ పైల్స్, ఫీజర్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ అల్సరేటివ్ కొలైటిస్ కావచ్చు క్రానిక్ కండిషన్స్లో, అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్. ఇందులో కూడా మనకి ఏంటంటే బవల్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కాన్స్టిపేషన్ అండ్ లూజ్ మోషన్స్ అనేవి ఆల్టర్నేట్ అవుతుంటాయి కాబట్టి ఇంటర్నల్గా ఈ పైల్స్ అనేవి ఎన్లార్జ్ అవుతుంటాయి. అండ్ అదర్ ఫ్యాక్టర్స్లోకి కొంతమంది తెలిసి తెలియకుండా లాంగ్ టర్మ్గా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా మనకు బాడీ అనేది డిస్టర్బ్ అవుతూ ఇంపాక్ట్ అనేది ఈ డైజెస్టివ్ సిస్టమ్ పైన చూపిస్తూ గ్రాడ్యువల్గా బవల్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు కన్సిడర్ దీస్ ఆల్ ఫ్యాక్టర్స్. అండ్ అదర్ ఫ్యాక్టర్స్లోకి తీసుకున్నట్టయితే లైక్ ఫిజియోలాజికల్గా ప్రెగ్నెంట్ లేడీస్లో, దోస్ ఆర్ ప్రెగ్నెంట్ 60 to 70% ఉమెన్స్లో ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ లాస్ట్ ట్రైమిస్టర్లో కొద్దిగా ఏంటంటే కాన్స్టిపేటెడ్ స్టూల్స్, దీనివల్ల ఫీజరీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే రెక్టల్ ఏరియా బయట క్రాక్ లాగా ఏర్పడడం. సో ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. దేనివల్ల వస్తుంది, మన లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ ఉన్నాయి, లేదా డైరెక్ట్గా ప్యాథాలజీకరంగానే ఈ పైల్స్ డెవలప్ అవుతున్నాయి అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే ఏజ్లో ఎక్కువగా చూస్తుంటామంటారు ఈ ప్రాబ్లమ్స్? ఏజ్ గ్రూప్ వచ్చేసి ఎక్కువగా టీనేజ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా నోటీస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లైక్ జంక్ ఫుడ్ కన్జంప్షన్ అండ్ నిద్రలేమి ఉండడం అండ్ అదర్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కారణంగా కూడా ఈ సమస్యలు నోటీస్ చేయొచ్చు. ఎవరైతే చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ కాన్స్టిపేషన్ అంటే చిన్నప్పటి నుంచి కూడా మోషన్కి వెళ్ళడానికి మక్కు పడుతూ ఉంటారు, ఎవ్రీ 2 to 3 days పాస్ చేస్తుంటారు, హార్డ్ నాటీ స్టూల్స్ పాస్ చేస్తుంటారు, వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ చైల్డ్హుడ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బాటిల్ ఫీడ్ బేబీస్లో ముఖ్యంగా కాన్స్టిపేషన్ ఎక్కువగా నోటీస్ చేస్తుంటాం. మదర్ ఫీడింగ్ కాకుండా బాటిల్ ఫీడ్ బేబీస్లో జంక్ ఫుడ్ కన్జంప్షన్, బర్గర్స్ కానీ పిజ్జాస్ కానీ ఎక్కువగా తినే పిల్లల్లో కూడా ఈ సమస్య ఎర్లీ ఏజ్లో కూడా మనం నోటీస్ చేయొచ్చు. ఎర్లీ అంటే ఇంటర్నల్ పైల్స్ కింద కానీ ఫిజరీ ప్రాబ్లం కానీ నోటీస్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. అంటే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి మూల కారణం కాన్స్టిపేషన్ అంటున్నారు. మరి ఈ కాన్స్టిపేషన్ కరెక్షన్ చేయడానికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందంటారు? సో ముందుగా పేషెంట్కి ఎప్పటి నుంచి కాన్స్టిపేషన్ ఉందనేది కంప్లీట్ హిస్టరీ అనేది ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మెటబాలిక్ సిస్టమ్ అంటే కొంతమంది ఆహారం తీసుకునే ఆహారంలో బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం అడ్వైస్ చేస్తుంటాం. అంటే రీప్లేస్ చేస్తూ ఉండాలి, ఫైబర్ కానీ వాటర్ ఇంటేక్ కానీ. బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రైమరీ మోస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ అనేది అప్రోచ్ అవుతుంది. కొంతమంది ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటున్నప్పటికీ కూడా కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద కేస్ ఏ ప్యాథాలజీ వల్ల వీళ్ళకి సమస్య ఉంది. సో ఈ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ద్వారా ఈ మెడిసిన్ అనేది మనకు కంప్లీట్గా ఈ ఎంజైమ్స్ పైన కానివ్వండి, మెటబాలిక్ సిస్టమ్ పైన కానివ్వండి యాక్ట్ చేస్తూ ఫిజియలాజికల్ ఫంక్షన్ని రెక్టిఫై చేస్తూ వస్తుంది. ఈ ఫిజియలాజికల్ ఫంక్షన్ని రెక్టిఫై చేయడం ద్వారా మనకు ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా ప్రాపర్గా వర్క్ అయ్యే కొద్దీ మనకు ఇంటర్నల్గా లైక్ లేటర్ ఆన్ స్టేజెస్లో ఈ కన్సిస్టెన్సీ ఆఫ్ ద స్టూల్ అనేది మారుస్తూ ఇఫ్ ఎట్ ఆల్ అక్కడ ఎర్లీ స్టేజెస్లో పైల్స్ ఉన్నాయా లేదంటే ఫిజరీ ప్రాబ్లం ఉందా అది రెక్టిఫై చేస్తూ ప్రెజెంటింగ్ సిమ్టమ్ని రికవరీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రూట్ కాజ్ షుడ్ బి రెక్టిఫైడ్. కాన్స్టిపేషన్ ఎందుకు అవుతుంది, సో దాన్ని మనం రెక్టిఫై చేయగలిగితే డెఫినెట్గా అల్టిమేట్ ద సిమ్టమ్ ఏదైతే ప్రెజెంటింగ్ సిమ్టమ్ ఉంటుందో అది రెక్టిఫై అవుతుంది.
రైట్. పైల్స్ అనేవి రెండు రకాలు, బ్లీడింగ్ అండ్ నాన్ బ్లీడింగ్, రైట్? ఎలా గుర్తించాలంటారు? వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటారు? యా, సో ఇక్కడ పైల్స్ విషయం తీసుకున్నట్టయితే మనం వాడుక భాషలో లైక్ ఆర్షమూలలు కానీ ఇలా మనం చెప్తూ ఉంటాం. సో ఈ ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ కింద డివైడ్ అవుతుంటాయి. ఇంటర్నల్గా చాలామంది పేషెంట్స్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అశ్రద్ధ చేసేస్తూ ఉంటారు. లైక్ ఏంటంటే ఎప్పుడో నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ, పచ్చళ్ళు తిన్నప్పుడు కానీ, కారం తిన్నప్పుడు కానీ మాత్రమే మోషన్ దగ్గర నొప్పి వస్తుంది, లేదా కొంచెం బ్లీడింగ్ వస్తుంది, పోనీలండి ఏదో వేడి చేసింది అని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ ఈ స్టేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ డైట్ కన్జంప్షన్ వచ్చినప్పుడు లేదా ఆల్కహాల్ కన్జంప్షన్ వచ్చినప్పుడు వీళ్ళకి ఏంటంటే స్టూల్ కంప్లీట్గా హార్డ్ అయిపోవడం, లేదా రెక్టల్ పెయిన్ ఉండడం, అంటే మలద్వారం దగ్గర పెయిన్ ఉండడం, మల విసర్జన తర్వాత పెయిన్ అనేది హాఫ్ అన్ అవర్ టు హాఫ్ ఎ డే కంటిన్యూ అవ్వడం, లేదా ఫ్రెష్ బ్లడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇంటర్నల్గా సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, అంటే ఆ హెమరాయిడ్ ప్లెక్సెస్ అనేవి స్వోలెన్లోకి వెళ్ళిపోతుంటాయి. వెన్ ద బవల్ ఈజ్ గెటింగ్ ఎవాక్యుయేటెడ్, ఆ టైంలో ఇది ఇరిటేట్ అవుతూ రెక్టల్ బ్లీడింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ క్రాసెస్ స్టేజెస్, అంటే ఈ స్టేజ్ని మనం అశ్రద్ధ చేసే కొద్దీ గ్రేడ్ 1 పైల్స్, గ్రేడ్ 1 పైల్స్లో ఏమవుతుంది, కొంచెం ఫ్రెష్ బ్లడ్తో పాటు కొద్దిగా ఇంటర్నల్ హెమరాయిడ్ ప్లెక్సెస్ ఏవైతే స్వోలెన్ అయ్యి ఉంటాయో ఈ కవటాలు అనేవి బయటికి వస్తుంటాయి. మళ్ళీ మోషన్ వెళ్ళిన తర్వాత వాటంతకవి రిట్రాక్ట్ అయిపోతుంటాయి. సో ఈ స్టేజ్లో మనకు రెక్టల్ బ్లీడింగ్ ఉండొచ్చు, అంటే మలద్వారం దగ్గర నుంచి బ్లీడింగ్ కనిపించవచ్చు, అండ్ ఎట్ ద సేమ్ టైం పెయిన్ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుంది, బయటికి వచ్చిన ఈ కవటాలు అనేవి మళ్ళీ మనం వేలితో నొక్కితే లోపలికి వెళ్ళిపోతాయి, అంటే కొంచెం అది మొండిగా మారిపోతూ ఉంటుంది. థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్లో ఏమవుతుంది, కంప్లీట్గా బయటికి వచ్చేసి హ్యాంగ్ అయిపోతాయి. లైక్ బంచ్ ఆఫ్ స్కిన్ ట్యాక్స్ ఏంటంటే 1 or 2 కింద బయటకు వచ్చేసి హ్యాంగ్ అయిపోతుంటాయి. ఈ స్టేజ్లో కంప్లీట్గా రెక్టల్ బ్లీడింగ్ ఉండడం, అంటే మల విసర్జన చేయాలంటేనే తీవ్రమైన భయానికి లోనవుతుంటారు చాలామంది. అండ్ పెయిన్ అండ్ రెక్టల్ బ్లీడింగ్తో పాటు ఒక్కొక్కసారి ఫిషరీ ప్రాబ్లం కూడా ఏర్పడుతుంది. వై బికాస్ అంటే లైక్ మోషన్ వెళ్ళాలంటే భయం వేసి దే విల్ స్టాప్ దట్ మెకానిజం. అలా మోషన్ వెళ్ళకుండా ఆపేసే కొద్దీ స్టూల్ హార్డ్ అవుతుంది. సో గ్రాడ్యువల్గా ఫీజర్ ప్రాబ్లం డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం నోటీస్ చేస్తుంటాం. కొన్ని కేసెస్లో, వెరీ రేర్ 10% కేసెస్లో ఏంటంటే పెయిన్లెస్ బ్లీడింగ్, అంటే బయటికి ఎక్స్టర్నల్ స్కిన్ ట్యాగ్ వచ్చేస్తూ ఉంటుంది అండ్ బ్లీడింగ్ కూడా వచ్చేస్తుంది, కానీ వీళ్ళకు పెయిన్ కనిపించదు. దీస్ ఆర్ టర్మ్డ్ యాజ్ లైక్ బ్లైండ్ పైల్స్ అంటాం, అంటే పెయిన్ కనిపించదు కానీ పాథాలజీ అనేది ఇట్స్ గోయింగ్ ఆన్. అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. వెరీ రేర్గా 10% కేసెస్లో మాత్రమే ఇది మనం నోటీస్ చేస్తుంటాం. అదే పెయిన్ లేదు అన్నప్పుడు మీరు ఎలా గుర్తించాలంటారు? యా, ద స్కిన్ ట్యాగ్ కమ్స్ అవుట్, అంటే ఈ ఎక్స్టర్నల్ స్కిన్ ట్యాగ్స్ బయటకు వచ్చేస్తాయి, బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. పేషెంట్ విల్ మేక్ అవుట్ దట్, బట్ దెర్ ఈస్ నో పెయిన్ విత్ ద పాథాలజీ. సో ఇది హిడన్గా మనకి ఇబ్బంది పెడుతూ ఉంది. సో వీ హ్యావ్ టు మేక్ అవుట్ దట్. అదే మనం ఫిజరీ ప్రాబ్లంలో తీసుకున్నట్టయితే దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇది ఇంటర్నల్గా యానోరెక్టల్ ఏరియాలో జరుగుతున్న పాథాలజీ అయినట్టయితే, ఎక్స్టర్నల్గా మనకు ఫిజరీ ప్రాబ్లం ఏమవుతుంది, యానల్ ఏరియా బయట ఒక చిన్న పేపర్ కట్ చేస్తే ఎలా క్రాక్ ఏర్పడుతుంది, అలాంటి చిన్న మైన్యూట్ క్రాకే బయట ఏరియాలో ఏర్పడుతుంది. సో దీన్ని ఫిజరీ ప్రాబ్లం అంటారు. దీనికి మూల కారణం కాన్స్టిపేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ ఏమంటాము, లైక్ క్రానిక్గా మెడికేషన్ యూస్ చేసే వాళ్ళలో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం, ఆటో ఇమ్యూన్ మెడికేషన్ యూస్ చేయడం. సో దీనివల్ల బవల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడుతూ మనకి పాథాలజీ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఫైన్ పేపర్ క్రాక్ లాంటి క్రాక్ మాత్రమే, కానీ పెయిన్ అనేది సివియర్ అగోనైజింగ్గా ఉంటుంది. ఇఫ్ యూ కంపేర్ టు ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ హెమరాయిడ్స్, ఇక్కడ ఫిజరీ పెయిన్ అనేది హోల్ డే వరకు కూడా పర్సిస్ట్ అవ్వచ్చు. దే కాంట్ ఈవెన్ వాక్, అంటే మామూలు యాక్టివిటీస్ కూడా చేసుకోలేనంత విధంగా తీవ్రమైన నొప్పి, ఏదో సూదులతో గుచ్చినట్టుగా మంట కింద పెయిన్ అనేది ఉంటూ మోషన్ వెళ్ళాలంటేనే భయంగా అంటే ఫీల్ అవుతుంటారు. అంటే ఈ పెయిన్ అనేది అంత అగనైజింగ్ పెయిన్ కింద ఇవ్వడం అనేది నోటీస్ చేస్తుంటాం. వెరీ రేర్లీ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే పిండ ఎదుగుదల వల్ల మోర్ దెన్ 8 to 10 kgs వెయిట్ పెరుగుతారు స్త్రీలలో. సో ఈ టైంలో కూడా మనకి ఫిజరీ ప్రాబ్లం నోటీస్ చేయొచ్చు. లేటర్ ఫీడింగ్ టైంలో కూడా ఒక్కొక్కసారి కనిపించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా అదర్ అసోసియేట్
అసోసియేటెడ్ డిజీజ్ కండిషన్స్లో కనుక మనం నోటీస్ చేసినట్టయితే హైపోథైరాయిడిజం వెరీ రేర్గా థైరాయిడ్ పేషెంట్స్లో ఏంటంటే చిన్నపిల్లల్లో కావచ్చు పెద్దవాళ్ళలో కావచ్చు మలబద్ధకం సమస్య ఉంది అంటే అప్పుడు మనం క్రాస్ చెక్ చేసినప్పుడు హైపోథైరాయిడిజం బయటపడడం అనేది నోటీస్ చేస్తుంటాం. థైరాయిడ్ ఇష్యూస్లో ఏంటంటే ఒక్క లక్షణంతో మనకు డిజీజ్ అనేది బయటపడదు. ఇట్ కెన్ బి స్కిన్ ర్యాష్, అది రూల్ అవుట్ చేసే ప్రక్రియలో మనకి థైరాయిడ్ బయటపడవచ్చు. దీనివల్ల స్కిన్ ర్యాష్ వస్తుంది. లేదా కాన్స్టిపేషన్ ఒక సిమ్టమ్తో థైరాయిడ్ బయటపడడం. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్ ఉంది లేదా పెద్దవాళ్ళలో టీనేజ్ ఏజ్ గ్రూప్లో కూడా మలబద్ధకం సమస్య ఉంది. వీ హ్యావ్ టు క్రాస్ వెరిఫై. అదే 40-50 ఇయర్స్ దాటిన వాళ్ళలో యాజ్ అ ఏజ్ అడ్వాన్సెస్ వీళ్ళ బాడీలో ఏంటంటే లైక్ మెటబాలిక్ సిస్టమ్ అనేది అంటే స్లో అండ్ స్లగ్గిష్గా మారుతుంది. సో వీళ్ళ లోపల కూడా మనం ఏంటంటే మోషన్ పూర్తిగా వెళ్ళిన ఫీలింగ్ లేదు, కొంచెం అన్ఫినిష్డ్ స్టూల్స్ లాగా ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఏజ్డ్ గ్రూప్ పర్సన్స్లో ఈ సమస్య మనం నోటీస్ చేస్తుంటాం. సో ఇక్కడ కూడా వీళ్ళకు పైల్స్ అండ్ ఫీచరీస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ద సిస్టమ్ ఈజ్ గెట్టింగ్ స్లో అండ్ స్లగ్గిష్ కాబట్టి వీళ్ళకు డైజెషన్ అనేది ప్రాపర్గా ఉండదు కాబట్టి అగైన్ ఇట్ విల్ లీడ్ టు సెకండరీస్ కింద ఫీజరీ ప్రాబ్లమ్ కింద. ఓకే, ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెంట్ లేడీస్ దే నీడ్ టు టేక్ ఐరన్ టాబ్లెట్స్. ఐరన్ విల్ లీడ్ టు కాన్స్టిపేషన్. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఈ హోమియోపతి మెడిసిన్ ఎంతవరకు వాడచ్చు, ఎంతవరకు సేఫ్ అంటారు? కంప్లీట్లీ సేఫెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాంప్లికేషన్స్ లేకుండా మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఫీటల్ అనమాలీస్ అంటే పిండ ఎదుగుదలలో కూడా ఎలాంటి లోపాలు అనేవి ఏర్పడదు. వై బికాస్ ద కామనెస్ట్ ఫ్యాక్టర్ అంటే హార్మోనల్ చేంజెస్ అవుతుంటాయి అండ్ అట్ ద సేమ్ టైం ఫిజియలాజికల్గా మనకు ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది. సో వీళ్ళ లోపల నాట్ ఓన్లీ ద కాన్స్టిపేటెడ్ ఇష్యూ కాకుండా యూరిన్ కూడా కొద్దిగా ఎర్లీ ప్రెగ్నెన్సీస్లో అర్జెన్సీ ఉంటుంది. వై బికాస్ కొంచెం వెయిట్ అనేది యూరినరీ ట్రాక్ కింద కానివ్వండి అండ్ రెక్టల్ ఏరియా పైన కానీ పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ప్రాపర్గా డైట్ తీసుకోకపోవడం కానీ మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, హైపరెమిసస్ గ్రావిడోరం ఉంటుంది అంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ ఏమి తినాలనిపించకపోవడం కానీ కొంతమందికి తీవ్రంగా వామిటింగ్స్ కూడా అవుతుంటాయి. సో ఇలాంటి స్టేజెస్లో ఏమవుతుందంటే బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోవడం, రక్తహీనత ఉండడం, ఐరన్ అనేది లోపించడం. సో కామన్గా వీళ్ళకు ఐరన్ సప్లిమెంట్స్ కానీ కాల్షియం సప్లిమెంట్స్ కానీ అందించడం జరుగుతుంది. అలా కాకుండా ప్రాపర్ అవేర్నెస్ అంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఏమేమి చేంజెస్ జరుగుతుంటాయి, ఏ డైట్ తీసుకుంటే మనం హెల్దీగా ఉండగలుగుతాం అని కొంచెం అవేర్నెస్ తీసుకొని న్యాచురల్ ఫుడ్ ఎసెన్స్ నుంచి మనము ఐరన్ సప్లిమెంట్స్ కనుక కన్జంప్షన్లోకి తీసుకొని హోమియోపతి సపోర్టివ్గా వాడుకోవచ్చు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈవెన్ ఏమైనా జన్యుపరమైన కారణాలు మనకు పిండ ఎదుగుదల దశలో లోపిస్తున్నాయి అన్నప్పుడు కూడా మెడిసిన్ వర్కౌట్ అవుతుంది. రైట్. అయితే డాక్టర్ గారు ఈ పైల్స్ ఫిషర్స్ ని అశ్రద్ధ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ కి దారితీస్తుంది అంటారు? పైల్స్ ఫిషర్స్ లో ముఖ్యంగా ఏమవుతుందంటే చాలా మంది ఒక లైక్ సోషల్ స్టేటస్ కింద ఫీల్ అయిపోతుంటారు. లైక్ పైల్స్ ఉన్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మోమాట పడుతూ ఉంటారు. సో ఇనీషియల్ స్టేజెస్ని నెగ్లెక్ట్ చేస్తూ వస్తూ లేటెస్ట్ స్టేజెస్ వరకు కూడా లాక్కెళ్ళిపోతుంటారు, అంటే థర్డ్ స్టేజ్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా రక్తహీనత ఏర్పడే కొద్దీ అంటే లైక్ బ్లడ్ అనేది లాస్ అయ్యే కొద్దీ కొంతమందికి అక్యూట్ బ్లీడింగ్ ఉంటుంది, కొంతమందికి ప్యాసివ్ బ్లీడింగ్ ఉంటుంది. సో అగైన్ వీ హ్యావ్ టు ఇండివిజువలైజ్ ద పర్సన్, ఏ పర్సన్కి ఎంత ఇంటెన్సిటీలో మనకి ప్రాబ్లం ఇబ్బంది పెడుతుంది అని చెప్పి దాన్ని బట్టి ఏంటంటే లైక్ లేటెస్ట్ స్టేజెస్లో స్కిన్ ట్యాగ్స్ అనేవి మల్టిపుల్ కింద హ్యాంగ్ అయ్యే కొద్దీ వాళ్ళు సర్జికల్ ట్రీట్మెంట్లోకి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ 3-4 monthsలో మళ్ళీ పైల్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. అంటే వాళ్ళకు ఆ రెమిషన్, ఆ రిలాప్సింగ్ టెండెన్సీ అనేది ఏర్పడుతుంది. సివియర్ అనీమియాలోకి వెళ్ళిపోవడం, ఎక్స్టర్నల్ స్కిన్ ట్యాగ్స్ మల్టిపుల్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా కామనెస్ట్ కాంప్లికేషన్ కింద నోటీస్ చేస్తుంటాం. ఇలా బ్లడ్ లాస్ అయిపోయే కొద్దీ హిమోగ్లోబిన్ శాతం అనేది 7లోకి 8లోకి పడిపోవడం. సో దీనివల్ల చాలా కాంప్లికేషన్స్, అంటే అది బాడీ పైన కూడా దాని ప్రభావం అనేది చూపిస్తుంది. డే టు డే యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోతాం. ఇఫ్ అట్ ఆల్ ద రెక్టల్ పెయిన్ ఈజ్ కంటిన్యూయింగ్ ఫర్ ద లాంగర్ హవర్స్ ఇన్ డే, వాళ్ళు కూర్చోలేరు, ఏ పని కూడా చేసుకోలేరు. ఈ మధ్యకాలంలో ఎవరి లైఫ్ స్టైల్ కూడా తీసుకున్నట్టయితే కంటిన్యూగా కూర్చొని వర్క్ చేయాలి. సో ఈ రెక్టల్ పెయిన్ పర్సిస్టింగ్గా ఉన్నప్పుడు దే కాంట్ ఈవెన్ సిట్ ఫర్ హాఫ్ అన్ అవర్. సో ఇది మన డే టు డే యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేయడమే కాకుండా ఇంటర్నల్గా ఆర్గన్స్ పైన కూడా దీని ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ క్రానిక్ ఒకల్ట్ బ్లడ్ కనిపిస్తుంది అంటే వీ హ్యావ్ టు అగైన్ క్రాస్ వెరిఫై విత్ ద అల్సరేటివ్ కొలైటిస్ ఆర్ క్రాన్స్ డిజీజ్. ఎందుకంటే ఇంటర్నల్గా చిన్న పేగు దగ్గర కానివ్వండి, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్స్ కానివ్వండి, ఏమైనా ప్యాథాలజీ ఉందా, క్రానికల్గా ఎందుకు రెక్టల్ బ్లీడింగ్ వస్తుంది. నాట్ ఓన్లీ అంటే ఓన్లీ పైల్స్ అని మనం అశ్రద్ధ చేయకుండా వీ హ్యావ్ టు ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేస్తూ రావాలి.
గ్రేడ్ 3 హెమోరాయిడ్స్ ఉన్నాయా, లేదంటే కొలోస్కోపీ ద్వారా, ఎండోస్కోపీ ద్వారా వీ హ్యావ్ టు క్రాస్ వెరిఫై విత్ ద అదర్ ప్యాథాలజీస్ ఆల్సో. రైట్. హౌ అబౌట్ ఫిస్టులా అండి? ఫిస్టులా రావడానికి ప్రధాన కారణాలేంటి? ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇవన్నీ ఇంటర్లింక్డ్ అంటారా? ఫిస్టులా సమస్య ఏంటంటే కంప్లీట్గా మన రెక్టల్ ఏరియా చుట్టుపక్కన ఏదో ఒక ప్రాంతంలో అబ్నార్మల్ ట్రాక్ అనేది ఓపెన్ చేసుకుంటుంది. సో ఈ అబ్నార్మల్ ట్రాక్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఫిస్టులా. సో ఇక్కడ నుంచి డిశ్చార్జెస్ అనేవి అది మనకి చీము కింద ఒక చిన్న ఫేస్ పైన ఒక పింపుల్ అనేది ఎలా అయితే ఏర్పడుతుందో, కానీ ఇక్కడ ఈ యాప్సెస్ అనేది పెరియానల్ యాప్సెస్ కానీ ఫిస్టులాస్ కానీ అబ్నార్మల్ ట్రాక్ ఓపెన్ చేసుకొని మల్టిపుల్ సైనస్లోకి అంటే మల్టిపుల్ పర్ఫరేటర్స్ కానీ ఓపెనింగ్స్ కానీ తీసుకుంటుంది. ఇది ఒక్కొక్కసారి పేగు వరకు కూడా, చిన్న పేగు వరకు కూడా కనెక్షన్ ఉండడం. సో ఫిస్టులాస్లో కూడా చాలా రకాలుగా మనం రెక్టల్ ఏరియాకి సంబంధించి తీసుకున్నట్టయితే వెజైనల్ ఫిస్టులాస్ ఉండడం, లైక్ పెరియానల్ యాబ్సెసెస్ ఉండడం, ఇవన్నీ కూడా అంటే ట్రాక్ అనేది అబ్నార్మల్గా ఓపెన్ చేసుకుంటుంది కాబట్టి ఆ డిశ్చార్జెస్ అనేవి ఎక్కడి నుంచి అయినా ఓపెన్ అవ్వచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ జన్యుపరమైన కారణాలు, వాళ్ళ జీన్స్లో దే ఆర్ ప్రోన్ టు దట్ కైండ్ ఆఫ్ డిజీజ్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళలో, గంటల తరబడి కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో, లైక్ రెక్టల్ ఏరియా పైన ప్రెషర్ పడే వాళ్ళలో ఈ సమస్య కాస్త ఇంకా ఫ్రీక్వెంట్గా రిలాప్స్ అయ్యే టెండెన్సీస్ ఉంటాయని అంటే రూల్ అవుట్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రీక్వెంట్గా ఎవరైతే లాంగ్ జర్నీస్ చేస్తుంటారో, ఆల్రెడీ ఒక చిన్న యాబ్సెస్ ఫామ్ అయింది, సో అది రికవరీ అవ్వకుండా మళ్ళీ ఒక 15 డేస్లో మళ్ళీ యాబ్సెస్ ఫామ్ అవుతుంది, మళ్ళీ డిశ్చార్జెస్ వస్తుంటాయి. ఇక్కడ యాబ్సెస్ అనేది క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇంకొక దగ్గర యాబ్సెస్ ఓపెన్ అవుతూ ఉంటుంది. అది డెప్త్ అనేది 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ అలా డెప్త్లో మనకి దాని ట్రాక్ అనేది ఉండడం వల్ల కొంచెం హీల్ అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. సో వాళ్ళ బాడీ ఆ టెండెన్సీ ఉంది, యాబ్సెస్ ఫామ్ అయ్యే టెండెన్సీ అనేది వాళ్ళ బాడీకి ఉంది. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఓపెనింగ్ మల్టిపుల్ సైనస్ ట్రాక్స్, అంటే దీన్ని పిలోనేడల్ సైనస్ కింద డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అంటే దీని ట్రాక్ అనేది అబ్నార్మల్ పర్ఫరేటర్స్ కింద ఓపెన్ చేసుకుని డిశ్చార్జెస్ చాలా ఒఫెన్సివ్గా అండ్ ఫీవరిష్తో పాటు పెయిన్ ఉండడం. అంటే ఈ యాబ్సెస్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్గా అక్కడ చలితో కూడుకున్న జ్వరం ఉండడం, పెయిన్ అగనైజింగ్గా ఉండడం, అండ్ ఈవెన్ డిశ్చార్జెస్ కూడా ఎలా అనంటే లైక్ క్లాతింగ్స్కి స్టెయిన్ అవ్వడం, అది సోషల్ స్టేటస్కి చాలా ఇబ్బందికరంగా ఉండడమే కాకుండా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నట్టయితే డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు ఈ సమస్య ఇంకా క్రానికల్గా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే వూండ్ అనేది హీల్ అవ్వకపోగా చాలా ఇబ్బంది పెట్టడం అనేది నోటీస్ చేస్తుంటారు. మరి ఫిస్టులాకి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? అలోపతిలో ఆపరేషన్ మస్ట్ అంటారు, ఆయుర్వేదంలో క్షారసూత్ర అంటారు, హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది అంటారు? సో ఇక్కడ కంప్లీట్లీ క్యూరబుల్ ఇన్ హోమియోపతి? కానీ కొంచెం లాంగ్ టర్మ్ కోర్స్లో మెడిసిన్ యూస్ చేస్తే డెఫినెట్గా వీ కెన్ క్యూర్ ఇట్. కాకపోతే ఏంటంటే ఇక్కడ పర్సన్ టు పర్సన్ ఏ స్టేజ్లో హోమియో కేర్కి అప్రోచ్ చేయాలని వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మల్టిపుల్ సైనస్ ఓపెన్ అవుతుంది, ఫిస్టులాస్ ఎవ్రీ వీక్లీ డిశ్చార్జెస్ స్టార్ట్ అవుతున్నాయి. కొంతమందికి లైక్ 1 మంత్కి ఒకసారి డిశ్చార్జెస్ ఫామ్ అవుతుంది, మళ్ళీ డిశ్చార్జెస్ బయటికి రావడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి ఎంత ఫ్రీక్వెంట్గా యాబ్సెస్ ఫార్మింగ్ టెండెన్సీ ఉంది అండ్ ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ ద్వారా మనకి ఎంత డెప్త్గా దాని ట్రాక్ ఉందనేది మనం ముందుగా డయాగ్నోస్ చేసుకొని దాన్ని బట్టి కేసులోకి ఎంటర్ అవుతాం. సో దీనికి అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజ్ కాబట్టి వాళ్ళ మెయింటైనింగ్ అంటే లైఫ్ స్టైల్లో కొన్ని మెయింటైనింగ్ ఫ్యాక్టర్స్ అండ్ సపోర్టివ్ థెరపీస్ అనేవి అడ్వైస్ చేస్తూ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ డ్రగ్ అంటే ఏంటి? వాళ్ళ ఫ్యామిలీలో హిస్టరీ లేదు, వీళ్ళకి ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఈ కంప్లీట్ హిస్టరీ అనేది తీసుకొని వాళ్ళ డిశ్చార్జెస్ ఎలా ఉన్నాయి, నేచర్ ఆఫ్ డిశ్చార్జెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి ఫస్ట్ డిశ్చార్జెస్ కొద్దిగానే బయటకు వస్తుంది కానీ పెయిన్ మాత్రం చాలా సివియర్గా ఉంటుంది. కొంతమందికి ఇది వరకు మనం అనుకున్నట్టు పెయిన్ లేకుండానే డిశ్చార్జెస్ చాలా ఆఫెన్సివ్గా కనిపిస్తుంటాయి, అంటే బ్యాడ్ ఓడర్ కింద వచ్చేస్తుంటాయి. సో వీటిని కంప్లీట్గా హిస్టరీ తీసుకొని ఆల్రెడీ పేషెంట్స్ విల్ కమ్ టు అస్, డ్రైనేజ్ చేయడం కానీ సర్జికల్ ఇంటర్వెన్షన్ ద్వారా రెక్టిఫై చేసినాము, ఒక 3-4 టైమ్స్ చేసినాము, అయినప్పటికీ కూడా యాబ్సెస్ ఫామ్ అవుతుంది. సో వీళ్ళకి ఈ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ అనేది సెలెక్ట్ చేసుకొని డీప్ ప్యాథాలజీని బట్టి వాళ్ళకి ఎంత పొటెన్సీలో డ్రగ్ రిపీట్ చేయాలి, ఎంత ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్ డ్రగ్స్ అండ్ కాంప్లిమెంటరీ డ్రగ్స్ అనేది ఇవ్వడం చూసుకొని వాళ్ళకి ఒక సర్టెన్ డ్యూరేషన్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇప్పుడు ఒక పర్సన్కి 15 డేస్కి 1 వీక్కి రిలాప్స్ అవుతుంది. ఆఫ్టర్ ట్రీట్మెంట్ పేషెంట్ కంఫర్ట్ జోన్లోకి రావాలి, అంటే డిశ్చార్జెస్ అనేవి అట్లీస్ట్ ప్రొలాంగ్ అయింది, ఒక 1 మంత్ వరకు కూడా రావట్లేదు, అలా మళ్ళీ నెక్స్ట్ డ్యూరేషన్లో 2 to 3 months వరకు డిశ్చార్జెస్ రావట్లేదు, అలా స్టేజెస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఒక 2 years కానీ 3 years కానీ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. కొంతమందికి చాలా రేర్గా 6 monthsకో 8 monthsకో
యాబ్సెస్ ఫామ్ అవ్వడం అనేది నోటీస్ చేస్తుంటాం. సో ఇలాంటి వాళ్ళకి ఇంకా కొంచెం ఎర్లీగా రికవరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రీక్వెంట్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో ఏంటంటే అదర్ అసోసియేటెడ్ ప్యాథాలజీని కూడా మేకౌట్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇఫ్ ఎట్ ఆల్ షుగర్ లెవెల్స్ హైగా ఉన్నాయి, ఏజ్ ఫ్యాక్టర్ ఉంది, సో వీళ్ళకి ఇమ్యూనిటీ అండ్ ససెప్టబిలిటీ చాలా స్లోగా ఉంటుంది. సో వీ హ్యావ్ టు బిల్డ్ అప్ దట్, వీ హ్యావ్ టు కంట్రోల్ షుగర్ లెవెల్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ ప్యాథాలజీని రెక్టిఫై చేయాలి. డెఫినెట్లీ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ విల్ హెల్ప్ అవుట్ అండ్ దీన్ని ఈ ప్యాథాలజీని క్లియర్ చేసుకోవడానికి అంటే కొన్ని కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి విచ్ కెన్ త్రూ అవుట్ దిస్ అబ్నార్మల్ ట్రాక్స్ అండ్ అబ్నార్మల్ డిశ్చార్జెస్ వన్స్ ద కరెక్ట్ డ్రగ్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్ టు హిమ్. సో అలా ఎన్నో కేసెస్ మనకు రికవరీ అయిన కేసెస్ కూడా, మంచి రిజల్ట్స్ ఉన్న కేసెస్ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. అంటే ఇక అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టేజ్ అండ్ ఎప్పుడు అప్రోచ్ చేయాలి. ఓకే, ఇవి ఈ పైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులా అనేది తగ్గాక కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి అని వింటూ ఉంటాం. సో అవి మళ్ళీ మళ్ళీ రాకుండా ఏమైనా చికిత్స అందుబాటులో ఉందంటారా? కంప్లీట్లీ క్యూరబుల్ అంటారా? ఎస్ అండి. ఇప్పుడు ఇంటర్నల్ పైల్స్ ఫస్ట్ గ్రేడ్ అండ్ సెకండ్ గ్రేడ్ స్టేజ్లో ఏమవుతుంది, అప్పుడప్పుడే ఫ్రెష్గా ఫామ్ అవుతుంది. సో ఈ స్టేజ్లో మొహమాట పడకుండా కన్సర్న్ డాక్టర్ని అడ్వైస్ తీసుకొని ప్రాపర్ డైట్ మేనేజ్మెంట్, 50% ఇక్కడ రెక్టల్ ఇష్యూస్లో వాటర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, న్యూట్రిటివ్ వాల్యూ ఫుడ్ కన్జంప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలా మనకు ప్రాపర్గా గైడ్ చేస్తూ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ కనుక ఇచ్చినట్టయితే వితిన్ 6 to 8 months కూడా రికవరీ అయిపోతుంది. చాలా ఇయర్స్ వరకు కూడా మళ్ళీ మాకు పైల్ సమస్య రాలేదు అన్న వర్డ్స్ కూడా మనం వినగలుగుతాం. కానీ గ్రేడ్ 3, గ్రేడ్ 4 స్టేజ్లో మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, వాళ్ళకి ఆల్రెడీ బ్లీడింగ్ అవుతుంది, ఆల్రెడీ సివియర్ పెయిన్లో ఉంది. సో ముందు అక్యూట్ మేనేజ్మెంట్ ఇవ్వాలి, పెయిన్ తగ్గించాలి. స్కిన్ ట్యాక్స్ అనేవి ఇనీషియల్గా అలానే ఉంటుంటాయి, బట్ పెయిన్ అనేది తగ్గాలి, బ్లీడింగ్ అనేది తగ్గాలి, అనీమిక్ కండిషన్ ఏదైతే ఉందో అది రెక్టిఫై చేస్తూ ఫర్దర్గా అవి స్ట్రింక్ అవ్వడానికి మెడిసిన్ అనేది పెట్టడం జరుగుతుంది. బికాస్ ఈవెన్ ఫ్యూ పీపుల్ విల్ థింక్ దట్ ఆ స్కిన్ ట్యాక్స్ కూడా చాలా అంటే ఆడ్గా ఉన్నాయి. వెన్ వీఆర్ క్లీనింగ్ అప్ ద రెక్టల్ ఏరియా, స్కిన్ ట్యాక్స్ అనేవి మల్టిపుల్గా ఉన్నాయి అండ్ అక్కడ ఫీకల్ డెబ్రీస్ అనేది ఏర్పడడం వల్ల ఫంగల్ ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ విత్ ద ఫిస్టులా కేసెస్ కూడా మనం ఇదే నోటీస్ చేస్తుంటాం. అక్యూట్ ఫిజరీ ప్రాబ్లం ఉంది, వితిన్ 3 to 6 months కూడా మనం రికవరీ చేయొచ్చు. బట్ ఫాలోఅప్ ఫర్దర్గా ఏంటంటే కొంచెం డైటరీ మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ ఎట్ ఆల్ సర్జికల్ ఇంటర్వెన్షన్ కానీ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ కన్వెన్షనల్ మెడిసిన్ కానీ వాళ్ళు తీసుకున్నారు, సో దట్ ఈస్ నాట్ పర్మనెంట్ క్యూర్. ఎందుకంటే స్టేజ్ని బట్టి, సివియారిటీని బట్టి సర్జికల్ ఇంటర్వెన్షన్ చేసుకున్న మళ్ళీ తర్వాత అది రిలాప్స్ అయ్యే టెండెన్సీ వాళ్ళ బాడీకి ఉంటుంది. వై? బికాస్ మన బాడీలో ఎక్కడ ఏ ఇంజురీ ఏర్పడినా మనకు పెద్దగా త్వరగా హీల్ అవుతుంది. కానీ రెక్టల్ ఏరియా ఏంటి, స్కిన్ అండర్లైన్ ద స్కిన్ అనేది చాలా టైట్గా ఏర్పడి ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం అక్కడ ఏ చిన్న యాబ్సెస్ కానీ ఏది చిన్నది అయినప్పటికీ కూడా పెయిన్ అనేది 100 రెట్లు పెయిన్ ఉంటుంది. సో అక్కడ హీలింగ్ మెకానిజం అనేది టైం పడుతుంది. అందుకని అక్కడ ఎలాంటి ప్యాథాలజీస్ ఉన్నప్పుడు కూడా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మెడికేషన్లో ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. రైట్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి, డైట్, స్పెసిఫిక్ డైట్ డైట్ వైజ్ తీసుకున్నట్టయితే నవడేస్ అందరూ వర్క్ చేసే ప్రొఫెషన్ అందరిది కూడా కూర్చొని వర్క్ చేయడం, లేదా ప్రాపర్ టైంకి ఫుడ్ కన్జంప్షన్ లేకపోవడం, నిద్ర ప్రాపర్గా లేకపోవడం, ఇవి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. వీటిని కనుక ఆల్టర్ చేసుకుంటూ వాటర్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేస్తూ, ఏసీ రూమ్స్లో కూర్చోవడం వల్ల థర్స్ట్ అనేది ఉండదు, దాహం అనేది తగ్గిపోతుంది. సో వాటర్ ఇంటేక్ కూడా తగ్గిపోతుంది. సో ఫ్రూట్స్, సలాడ్స్, మెంతి, బెండి అండ్ బనానాస్, జామకాయ ఇలాంటి డైట్స్ ఏం చేస్తాయంటే కొద్దిగా పపాయ, దీస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్. చాలా మందికి ఇంకా అపోహనే ఉంటుందండి, పపాయ తింటే వేడి చేస్తుందేమో. బట్ డెఫినెట్లీ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ వెజిటేబుల్ సలాడ్స్ అన్నీ కూడా ఏంటంటే మన మెటబాలిక్ సిస్టమ్ని రెక్టిఫై చేస్తుంది, రెజ్యువినేట్ చేస్తుంది మనం తీసుకునే ఆహారం. అండ్ చాలా మందికి ఏంటంటే లేట్ నైట్స్ నాన్ వెజ్ తినడం. నాన్ వెజ్ ఇస్ అగైన్ వెరీ ప్రోటీనిషియస్ డైట్. ఈ నాన్ వెజ్ తినడం వల్ల వీ వోంట్ గివ్ టైమ్ టు డైజెస్ట్ ఇట్. ప్రోటీన్స్ ఏవి తీసుకున్నప్పటికీ కూడా మార్నింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ సెషన్లో క్లోజ్ చేయాలి. ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ టేకింగ్ ఆఫ్టర్ 8 or 9 ఇంకా స్టిల్ 10-11 o'clock తింటున్నారు, డైజెషన్, బాడీ మూమెంట్ అనేది ఉండదు, డైజెషన్ ఉండదు. కాబట్టి సో అల్టిమేట్లీ స్టూల్ అనేది హార్డ్గా మారిపోతుంది. బిర్యానీస్ అని కూడా కాలర్ కాల్ తీసుకుందాండి. హలో కృష్ణ గారు, గుడ్ మార్నింగ్ కృష్ణ గారు. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు. మా మేనకోడలు అండి డెలివరీ ముందు ఫిట్స్ వచ్చిందండి. ఓకే, ఫిట్స్ వస్తే మెడిసిన్ వాడారు మేడం, డాక్టర్ ఇచ్చేసి. ఓకే, అయితే తర్వాత ఏమైతుందంటే ఫస్ట్ పాప అండ్ తర్వాత సెక్షన్ అయింది, సెకండ్ పాప సెక్షన్ అయిపోయింది. ఓకే, తర్వాత ఏమైతుందంటే ఆమె ఫిట్స్ వస్తున్నాయండి.
ఓకే ఇప్పుడు బాబు 2-3 1 year బాబు ఓకే పాలు అవుతున్నాడు. మళ్ళీ మళ్ళీ ఫిట్ వస్తుంది. ఎప్పుడు పడుతుంది ఓకే మళ్ళీ వస్తుంటుంది. ఓకే ఇబ్బందికరంగా ఉంటుంది. ఓకే ఫైన్ సార్. ఇది తనకు అంటే ఎపిలెప్టిక్ ఎపిసోడ్స్ అనేవి ఎంత ఫ్రీక్వెంట్గా ఉన్నాయి సార్? మెడికేషన్లో ఉన్నారా, మెడికేషన్ స్టాప్ చేశారా తను? కాల్ ఓకే సార్. సో ఎపిలెప్టిక్ కండిషన్స్కి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎపిసోడ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది? కొంతమంది మెడికేషన్ వాడుకుంటున్నప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది సార్. సో దీనికి మనకు హోమియోకేర్లో ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. కంప్లీట్ హిస్టరీ అనేది తీసుకొని తనకు స్టార్ట్ అయిన స్టేజ్ ఎప్పటి నుంచి, చైల్డ్హుడ్ నుంచి ఉందా, లేదంటే చాలామంది పిల్లల్లో ఇమీడియట్ బర్త్ తర్వాత రావడం, లేదా ఒక ఫీవర్తో పాటు ఈ ఎపిలెప్టిక్ ఎపిసోడ్స్ రావడం అనేది నోటీస్ చేస్తుంటాం. అది కంట్రోల్ అయిపోయి పెద్దయ్యాక ఒక ఏజ్లో స్టార్ట్ అవుతుంది, లేదా ఆల్ ఆఫ్ సడన్ టీనేజ్ ఏజ్ గ్రూప్లో స్టార్ట్ అవ్వడం అనేది కూడా నోటీస్ చేస్తుంటాం. సో ముందు తన కంప్లీట్ కేస్ హిస్టరీ అనేది తీసుకొని దాన్ని బట్టి మీరు సపోర్టివ్గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సార్. తనకు ఫ్రీక్వెంట్గా వస్తున్నాయని అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎపిసోడ్స్ అనేవి కంట్రోల్ అవుతూ ఎన్ని అవర్స్ ఎన్ని మినిట్స్ వరకు లాస్ట్ అవుతుందో అది కూడా మనం తీసుకుంటాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. హ్యావ్ ఎ గుడ్ డే.